అఖండ సినిమా కూడా కలెక్షన్ తగ్గడానికి రేట్లే ఎఫెక్ట్. ఆ తప్పులు కొంచెం నిర్మాతలు చేసిన తప్ప సినిమా ఇస్ గుడ్. ఇప్పుడే నేను గెలిచానని ఫీలింగ్లో ఉన్నాను, ఓడాడని సురేష్ బాబు గారు ఫీలింగ్లో ఉండాల్సిందే. డిస్ట్రిబ్యూటర్లకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నాశనం అయిపోయింది. సార్ ఈసారి సంక్రాంతికి అయితే పెద్ద పెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి. ఏమైనా థియేటర్స్ ఇష్యూ కానీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటాయి అండ్ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతాయి అంటే ఏం చెప్తారు? టికెట్ రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు సినిమా చూస్తారు. అఖండ సినిమా కూడా కలెక్షన్ తగ్గడానికి రేట్లే ఎఫెక్ట్. ఆ రేట్లు అనేది జనాల్లో మైండ్లోకి వెళ్ళిపోయింది. ఎవరో ఇమ్మిడి రవి ఎవరో ఉన్నారు కదా, ఐబొమ్మ రవి ఏంటంటే ఒక యాజిటేషన్ తీసుకొచ్చి ప్రజల్లో సినిమా రేటు తగ్గితేనే సినిమా చూస్తాం అన్నట్టు. సినిమా రేటు తగ్గిన తర్వాత కలెక్షన్స్ బాగున్నాయి. ఇస్ అ రన్నింగ్ మూవీ, ఇస్ గుడ్ మూవీ, సూపర్ మూవీ. కాకపోతే ఎక్కడో ఒక తప్పు చేస్తారంటారు కదా, ఆ తప్పులు కొంచెం నిర్మాతలు చేసిన తప్పులు తప్ప సినిమా ఇస్ గుడ్ మూవీ. అలాగే ఇప్పుడు కూడా రేటు తగ్గించుకొని సంక్రాంతికి ప్రజలు ఇంటెంత పాడి సినిమా చూస్తారు. అంటే 10 టికెట్లు 15 టికెట్లు ఒక ఎగ్జిబిటర్ కన్నా నాకు తెలుసు. 15 టికెట్లు మీరు రేట్లు పెంచి 400, 500, 600 పెడితే అది జోబీలు చిల్లు పడతాయి. మనం ఇచ్చే జీతం ఎంత, మనం ఇచ్చే పెన్షన్ ఎంత? ప్రతివాడు పండగ చేసుకుంటాడు, ప్రతివాడు ఇంట్లో పిండి వంటలు వండుకుంటాడు, అన్నీ వండుకుంటాడు. కానీ అన్నీ వండుకున్నాక ఒక్కసారైనా ఒక్క సినిమా అయినా చూడాలి అనేది మా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం. తెలంగాణ కూడా పల్లెల్లో సాంప్రదాయం. కనుక సినిమాకి వెళ్ళాలంటే ఏం చెప్పాలి, మన రేటు మామూలు రేటు ఉండాలి. అలాగే నిర్మాత ఇబ్బంది పడకూడదు, డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడకుండా మన రేట్లు ఉండాలి. దాన్ని గవర్నమెంట్లు వచ్చి మాకు చుట్టమని మా బంధువు అని ఇష్టం వచ్చిన రేట్లు ఇవ్వడం కాదు. దాన్ని కూడా మానిటరింగ్ చేయాలి. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మానిటరింగ్ చేయకపోతే నష్టం వస్తుంది. కనుక దయచేసి సంక్రాంతి సినిమాకి రేట్లు పెంచకండి, పాప్కార్న్ రేట్లు తగ్గించండి, అలాగే కూల్ డ్రింక్ రేట్లు తగ్గించండి, థియేటర్కి జనాలు వచ్చే విధంగా చూడండి. అందుకనే మేము ఒకటే, రేపు ఎలక్షన్స్లు ఉన్నాయి, 28 ఎలక్షన్స్, ఛాంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఛాంబర్ ఎలక్షన్స్లో ఎగ్జిబ్యూటర్ తరపు నుంచి మొత్తం 2 ప్యానల్స్ నడుస్తున్నాయి. ఒకటి సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, సుధాకర్ రెడ్డి గారి ప్యానల్ నడుస్తుంది. ఒకటి ప్రసన్న కుమార్ గారు, సి కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు శ్రీనివాసరావు గారు, భరతభూషణ్ గారి ప్యానల్ నడుస్తుంది. నేను భరతభూషణ్ గారు, ప్రసన్న కుమార్ గారి ప్యానల్ నుంచి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. ఎగ్జిబ్యూటర్స్ ప్రెసిడెంట్ ఈసారి ఎగ్జిబ్యూటర్ ప్రెసిడెంట్గా ఆయన దాంట్లో సురేష్ బాబు గారు చేస్తున్నారు. ఇద్దరికి పోటీ ఉంది. పోటీలో నేను సునాయాసంగా గెలుస్తానని ఇప్పుడే చెప్పగలుగుతున్నా. సునాయాసంగా గెలగలుగుతా. ఎందుకు గెలగలుగుతాను అంటే కూడా ఆన్సర్ చెప్తా. ప్రజలకి అందుబాటులో ఉన్నవాడికి ఓటేస్తారు. మీకు ఓటేస్తే మీరు ఫోన్ ఎత్తరు, మాకు ఓటు వేయకపోయినా మాకు ఫోన్ ఎత్తుతాం. మాకు కష్టం అంటే ముందుకు వెళ్తాం. మీరు కష్టం అన్నా కూడా ఈరోజు మీరు ఇప్పుడు గురించి ఎవరికి కూడా అందుబాటులో ఉండరు. కనుక అందుకే సురేష్ బాబుకి ఓటేయరు. సురేష్ బాబుకి ఎందుకు ఓటేయాలి, నటికుమార్కి ఎందుకు ఓటేయకూడదు? ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. ఈరోజు 10 మంది కోసం పోరాడుతాం. మనం చేతుల్లో ఉంది. ఈరోజు సురేష్ బాబు గారు లాస్ట్ టైం యూ చంద్రబాబు అన్నారు. మాకేం సంబంధం అన్నారు. మేము అలాగనలే. చంద్రబాబు గారి కోసం వాడుకున్నాం, ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా అందరం వాడేసుకున్నాం. ఆయన జైల్లో ఉంటే ఒక్కరు కూడా పలకరించడానికి లేదే అని చెప్పాం మేము. అంటే ఆయన బాగుండాలి, ఆయన రావాలి అని దేవుని ప్రార్థిస్తూ ఇక్కడ ఇండస్ట్రీ అందరూ ఒకటి చేసి తెలంగాణలో ఇండస్ట్రీ మొత్తం టోటల్గా ఆయన ఖండించే విధంగా మేము తీసుకెళ్ళాం. మీరేం చెప్పారండి సురేష్ బాబు గారు? చంద్రబాబు జైల్లో పెడితే మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు సంబంధమే లేదని చెప్పారు. మీరా ప్రెసిడెంట్ అవుతారు, మీరా ఇండస్ట్రీకి మీరేదో సేవ చేస్తారు. ఇప్పుడు దాకా ఎగ్జిబ్యూటర్కి మీరు ఏమైనా 200 గజాల స్థలమైనా ఇన్ని సంవత్సరాలు ఇప్పించారా? ఎగ్జిబ్యూటర్గా మీరే నించున్నారు, అందరూ మీరే చేశారు. డిస్ట్రిబ్యూటర్లకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నాశనం అయిపోయింది. నష్టం వస్తే వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉపాధి చేయించారా? మీరు ఏమైనా పెన్షన్లు ఇప్పించారా నష్టమైన వాళ్ళకి? ఏమైనా మీరు మొత్తం టోటల్గా సబ్సిడీ ఇప్పించారా ఇండస్ట్రీకి? బీఫామ్ లైసెన్సుల్లో మొత్తం టోటల్గా చాలా మటుకు ఇబ్బందులు పడుతున్న ఎగ్జిబ్యూటర్లకు ఏమైనా కాపాడారా? అలాగే ప్రొడ్యూసర్స్, మేము 1600 మందికి పెన్షన్ అవ్వచ్చు, మెడిక్లెయిమ్ ఇస్తున్నాం. మీరేమి శ్లోకం పెట్టారు? మీరు లాస్ట్ టైం గెలిచేటప్పుడు మెడిక్లెయిమ్ మొత్తం తీసేశారు. మేము ఉంచొద్దు మెడిక్లెయిమ్ అన్నారు.
మేము అయినా కూడా మెడిక్లైమ్ ఇచ్చాం. నేను జాయింట్ సెక్రటరీగా ప్రసన్న కుమార్ గారు సెక్రటరీగా, సి కళ్యాణ్ గారు అలాగే అందరూ ఉండి కూడా మొత్తం కలిపి మెడిక్లైమ్ ఇచ్చాం. స్టిల్ ఈరోజు కూడా ఇస్తున్నాం. మీరు గిల్ట్ 10 మంది దోచుకుంటున్నారు డబ్బు, మేము 1600 మందికి పెడుతున్నాం డబ్బు. అంటే మా నిబద్ధత ఏంటి, మీ నిబద్ధత ఏంటి? రెండోది, లాస్ట్ ఇయర్ మీరు విజయవాడలో మాట చెప్పారు, దిల్ రాజు గారు ఒకటే మాట చెప్పారు, మమ్మల్ని గెలిపించండి మీకు మెడిక్లైమ్ ఇస్తామని. నిజంగా నేను డిస్ట్రిబ్యూటర్స్కి అడుగుతున్నా, మీకు నిజంగా మెడిక్లైమ్ వచ్చుంటే దిల్ రాజు గారు ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకొని ఉండుంటే మీరు వాళ్ళకే ఓటేయండి. మా ఓట్లు కూడా వాళ్ళకే వేస్తాం. ఆయన మాటకే చెప్తున్నాను, ఆయన మాటే. దిల్ రాజు గారు మాట ఇచ్చారు, ఆ మాటని నిలబెట్టుకున్నాను అంటే అందరి ఓట్లు ఆయనకి వేద్దాం. ఎగ్జిక్యూటివ్గా సురేష్ బాబు గారు ఒక్క పనైనా చేశాను, మేము ఫోన్ ఎత్తాము, నేను ఈ వర్క్ చేశాను, ఇదిగో ఈ పని చేశాను ఇండస్ట్రీకి అని అనుకుంటే ఆయనకే ఓటేద్దాం. సురేష్ బాబు గారు చేసిన పనులు ఏమైనా ఉంటే చిన్న సినిమా నిర్మాతను నాశనం చేశారు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. వీటి కోసం ఓటేయాలా సురేష్ బాబుకి అనేది ఒక్కసారి ఆలోచించుకొని ప్రసన్న ప్యానల్కి, ప్రసన్న శ్రీ కళ్యాణ్ ప్యానల్కి ఓటేస్తారా, మాట ఇచ్చి మాట తప్పిన సురేష్ బాబు దిల్ రాజు ప్యానల్కి ఓటేస్తారా? చాయిస్ ఆఫ్ ది నిర్ణయం మీదే. 28వ తారీఖు నాడు గెలుపు మాది. అన్న మాట ప్రకారం మేము పని పూర్తి చేసి మేము ముందుకు వచ్చి మేము ఏదైతే చెప్పామో గవర్నమెంట్ దగ్గర కూర్చొని గవర్నమెంట్తో మీకు పెన్షన్స్ కానీ ఇంకోటి కానీ స్థలాలు కానీ ఏదున్నా మెడిక్లైమ్ కానీ అన్ని దగ్గరుండి మా సాధ్యమైనంత వరకు మేము ఏమి చేయగలుగుతామో అది చేయటానికి మేము ముందుకు ఉంటామని ప్రెసిడెంట్గా సురేష్ బాబు గారికి, నేను ప్రసన్న కుమార్ గారి ప్యానల్ నుంచి నేను ప్రెసిడెంట్గా నించున్నాను, సురేష్ బాబు గారికి ఆపోజిట్గా. ఒకటి, ఆయన కళ్ళ ముందే ఒక ఆఫీస్ బాయ్గా వచ్చి ఆయన ముందే ప్రెసిడెంట్గా నించున్నానంటే ఆయన ఓటమి అంగీకరించినట్టు మాత్రం నేను ఒప్పుకుంటున్నా. నాకు గెలుపు వచ్చిందో రాదో తెలియదు కానీ ఇప్పుడే నేను గెలిచానని ఫీలింగ్లో ఉన్నాను, ఓడేయని సురేష్ బాబు గారి ఫీలింగ్లో ఉండాల్సిందే. ఓటమి అంచుల్లో సురేష్ బాబు ఉన్నాడు, గెలుపు దాంట్లో నేను ఉన్నాను. ఎందుకంటే నేను ఆయన మీద నించున్నాను అంటేనే నేను గెలిచినట్టు లెక్క. కనుక ఆదివారం నాడు ఎలక్షన్స్ నువ్వా నేనని నడుస్తుంది. అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ కంటే చాలా కీలకంగా నడుస్తుంది. ఎందుకంటే ఛాంబరు స్థలం ఇప్పుడు 10 అంతస్తులు కడుతున్నారు, దానికోసం చాలా పోటీగా ఉంది. అందరూ కూడా ఆశగా చూస్తున్నారు. అందుకే పెద్దవాళ్ళు అందరూ దిగిపోయారు. ఒకటి ఫ్లోర్ నాకు, ఒక ఫ్లోర్ నాకు, ఒక ఫ్లోర్ నాకు. నో, అన్ని ఫ్లోర్లు నాకే. ఫిలిం నగర్లో ఇల్లులన్నీ నావే అని సురేష్ బాబు అవ్వచ్చు, అందరూ అలా అదే దాంట్లో ఉన్నారు. కనుక మేమేమంటున్నామంటే సినీ ఇండస్ట్రీని కాపాడాలి, నిర్మాతను కాపాడాలి, ఎగ్జిక్యూటివ్ని కాపాడాలి, డిస్ట్రిబ్యూటర్ని కాపాడాలి, స్టూడియో సెక్టార్ని కాపాడాలి. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ 2 దగ్గర డెవలపింగ్ అవ్వాలి అని మా ఉద్దేశం. 2 రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సురేష్ బాబు గారు ఒక్క విశాఖపట్నం స్టూడియో నా ఒక్కరిదే స్వార్థం, నా ఒక్కరిదే ఉండాలి, హైదరాబాద్లో నా ఒక్కరిదే ఉండాలి, మేము మాత్రమే బతకాలి, 10 కుటుంబాలు తప్ప 11వ కుటుంబం ఉండకూడదు అనేది ఆయన నైజం. 10 మంది బాగుంటే మేము బాగుంటాం అనుకున్నది మాది నైజం. ఓటు అనేది ఎవరికి వేస్తారో నిర్ణయం వాళ్ళది, పని చేసే వరకే ఓటేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.